पितृवरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् सत्यं त्वत्तेन परिषिञ्जामतो भक्तारण्यमोदिद्रीताङ्गतवरदाभो नारिकेलफलसकलसकदलीफलान् निवेदयामि ओं प्राणाय स्वाहा ओं अपानाय स्वाहा ओं ज्ञानाय स्वाहा ओं उदानाय स्वाहा उदानाय स्वाहा नीलवेन मध्यम जेवान समप्रामृदावदान सुतराभो सम्राजं च विराजं च विश्रीर्याजनो गृहे लक्ष्मीरास्त्या मुखे तया मातपुं श्रियामसी श्रीरामचन्द्रास्थितपारिजाताः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्बूर्हकिञ्जरीकः निरन्तरं मंगళమాతనోతు గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి దాదా ప్రణాం దేవాప్పాం దేమానం యదాదు దివ్య సువర్ణమంత్ర పుష్పాన్ సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి స్కంద పురాణే దేవాకాండే సత్యనారాయణ స్వామి వ్రత కథ. ఎన్ని కథలు విన్నారు? ఒకటేనా? బాగా. ప్రథమోధ్యాయ సమాప్త, ద్వితీయోధ్యాయ ప్రారంభ. అదేం లేదు, పరీక్షించడం కాదు, వృద్ధాప్యం చేత మర్చిపోతూ ఉంటాం. కాదు, మర్చిపోతూ ఉంటా, అడుగుతూ ఉంటా. మూడో కథ చెప్పాను అనుకోండి, అదేంటంటే అంటారు మీరు కబుక్కునండి. యక్షం ప్రవక్ష్యామి శృణుముని సత్తమాః కశ్చిత్ బల ఇటు పంపించండి. కశ్చిత్ కాశీత్ పురే రమ్యే ఆసీత్ ప్రోతినిర్ధనః క్షుత్రుభ్యాం వ్యాపృత్వా నిత్యం బ్రభ్రామ చ గృహే గృహే. పూర్వం ఒకానొక కాలమందున కాశీ పట్టణంలో భొట్టు అనే బ్రాహ్మడు ఉన్నట్ట. భొట్టు, ఆ భొట్టు అనే బ్రాహ్మడు ఎటువంటి వాడయ్యా అంటే సమస్తమైన వేదాలు శాస్త్రాలు అన్ని బాగా చదువుకున్నాడు, గొప్ప పండితుడు. ఒక భార్య, ఇంటి నిండా పిల్లలు, ఒకళ్ళిద్దరు కాదు, కుచేల సంతానం, మామూలుగా కాదాయింది పాపం. వీళ్ళందరినీ పోషించడం కష్టంగా ఉంది ఆ బ్రాహ్మడికి. కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆ కాశీ పట్టణం అంతా తిరిగి భిక్షాటన చేసి ఎంత వస్తే అంత, ఈ కోడికి ఇంతే సరిపెట్టుకోండి అని చెప్పి సరిపెట్టుకుంటున్నారు. అలాగే ఒకనొక రోజున భిక్షాటన కోసం వెళ్ళారు. వెళుతూ బాధపడుతున్నారు. ఏమిటి నాకు ఈ గతి, ఇన్ని వేదాలు ఇన్ని శాస్త్రాలు ఇవన్నీ చదువుకున్నాను, ఒక్క రోజులో కూడా నా భార్య బిడ్డలకి అందరికీ కడుపుండా ఆహారం కూడా పెట్టలేకపోతున్నానే అని చెప్పి దేవాలయం కనపడితే ఆ దేవాలయంలో కూర్చుని ఆ ఈశ్వరుడితో మాట్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ అన్నారు. అలా ఏడిచే బ్రాహ్మణ్ణి పరమాత్మ చూచాట. అయ్యో, బ్రాహ్మడు వేదం చదువుకున్న బ్రాహ్మడు ఏడుస్తున్నాడని. పరమాత్మ దైవం మానుష రూపేణ అంటాం. కలియుగంలో ప్రత్యక్షంగా శంకు చక్రాలు వేసుకురాక పరమాత్మ ఏదో రూపంలో మానుష రూపేణ, అన్నయ్య తమ్ముడా లేకపోతే ఇంకొకరా బ్రాహ్మణ ఏదో రూపంలో రెండు మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయనకి ఇంకో ముసలి బ్రాహ్మడు వచ్చాడు. ఈ బ్రాహ్మడికి వృద్ధ బ్రాహ్మణ రూపస్థం ప్రప్రచ్ఛత్ విజమాకరాత్తు. ఆ ముసలి బ్రాహ్మడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఏంటి ఆయన ఎందుకు బాధపడుతున్నావు, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని చెప్పి అడిగారు. ఏం చెప్పమంటావయ్యా, ఇది నా పరిస్థితి, ఒక్క రోజును కూడా భార్య బిడ్డలకి కలపకుండా ఆహారం లేదయ్యా, ఐశ్వర్యమాన తర్వాత ఆహారం లేదు అని చెప్పి ఆయనతో చెప్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు అన్నారనమాట, ఉరుకోనైనా బాధపడబోకు, కలిమిలేవులి కావులి కొండలు కాదు, లక్ష్మీదేవి ఒకే చోటు స్థిరముగా ఉండదు ఆవిడ. కాబట్టి నువ్వు బాధపడవద్దు, రేపు ఉదయమే నీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యవయ్యా. నారాయణుడు ఎక్కడ ఉంటాడో లక్ష్మి అక్కడ తప్పకుండా ఉండి తీరుతుంది, నీకు వస్తుంది, వెళ్ళు అని చెప్పి వ్రతం చేసుకో ఆయన చెప్పారు. సరే, ఏది అయినప్పటికీ పెద్ద ఆయన బ్రాహ్మడు ముసలి బ్రాహ్మడు వచ్చాడు, మంచి మాట చెప్పాడు అనుకుని ఏం చేశాడయ్యా అంటే
కళ్ళు మూసి ఒక నమస్కారం చేశాడు. కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు. ఆ కళ్ళు మూసి తెరిచే లోపలే మళ్ళీ కనపడలా ఎవరు అని చెప్పిన బ్రాహ్మణుడు. అయ్యో ఇప్పుడే చెప్పారు కదా ఆయన ఏమైపోయాడు అనుకోలే ఆయన. ఓహో పరమాత్మ ఈ రూపంలో కూర్చుంటాడు నా కోసం అనుకున్నాడు ఆయన. అనుకుని వెంటనే ఏం చేశాడు, ఇంటికి వెళ్ళారు. భార్యకు కూడా చెప్పారు ఇలా జరిగింది, తెల్లవారితే మనంలో వ్రతం చెయ్యాలి అని చెప్పేసి అమ్మాయికి చెప్పారు. సరే బాగానే ఉంది. అమ్మాయి ఏం చేస్తుంది పాపం, పక్కవాళ్ళ ఇంటికి వెళ్ళింది. గోమయం ఆవు పేడ తీసుకొచ్చి ఇల్లంతా కూడా అలికిందనమాట. అప్పుడు టైల్స్ మార్బుల్స్ లేవేమో మరి నాకు తెలియదు. గోమయంతో అలికింది ఆ ఇల్లు. ఇది అలికేసేసి ముగ్గులు పెట్టి రెడీ చేసింది ఆ ఇల్లు. చేస్తే తెల్లవారితే ఇక వ్రతం చేయాలి. వ్రతం చేయాలంటే ఏం కావాలి, ధనం మూలమిదం జగత్. ఒక్క పైసా లేదు ఇంట్లో. పైసాల్లో కూడా ఆ రోజుల్లో చిల్లుకాళ్ళు అనేవాళ్ళట. చిల్లుకాని కూడా లేదు ఇంట్లో. కాబట్టి ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు పాపం రాత్రంతా కూడా దంపతులు. ఏ మానవుడికైనా ఆలోచన ఉన్నా టెన్షన్ ఉన్నా నిద్ర పట్టదు, నిద్రపోడు. కాబట్టి తెల్లవారుధామనే లేచాడు ఆ బ్రాహ్మడు. వేకుధామనే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. భగవద్దేవదేవేశ సత్యనారాయణ ప్రభు. ఓ ప్రభు, ఇవాళ నీ వ్రతం చేద్దామని అనుకుంటున్నానయ్యా. కాబట్టి ఈ వ్రతాన్ని ఎలాగైనా నీవే నెరవేర్చాలి. నా వల్ల ఏమీ కాదు, నా దగ్గర ఏమీ లేదు, నువ్వే చూడాలని చెప్పి నమస్కారం చేశాట. ఈశ్వరుడి దగ్గర ఇప్పుడు అలాగే అనాలట. నేను కాబట్టి ఇంత గొప్పగా చేస్తానయ్యా నీకు, నేను కాబట్టి నా వల్ల అవుతుంది అని ఆయన దగ్గర అనకూడదుట. ఎక్కడైనా తలకాయ ఎగరయచ్చు, కానీ ఈశ్వరుడు ముందు మాత్రం అయ్యా నీది, ఇదంతా నువ్వు ఇచ్చావు, నువ్వే ఇవ్వాలి అని చెప్పి దండం పెట్టుకోమన్నారు. అలా దండం పెట్టాడు ఆయన. చూడమయ్యా అని అలా దండం పెట్టి ఏం చేస్తున్నాడు, కరుణేషు మంత్రి అంటారట. రాజులకి వాళ్ళకి ఎవరో మంత్రులు ఉంటారట. వాళ్ళేమో సలహా చెబుతూ ఉంటారు, అలా చేద్దాం ఎలా చేద్దామని. మరి ఇంట్లో మంత్రి ఎవరు, ఆవిడే. కాబట్టి భార్యను సలహా అడిగారు. అసలు మనం ఈ వ్రతం ఎలా చెయ్యాలి అని చెప్పి అడిగాట. ఏమీ లేదండి, రోజు మీరు భిక్షాటన చేస్తున్నారు. ఆ భిక్షాటనలో మనకి ఎంతో కొంత దొరుకుతూనే ఉంది, పూర్తిగా లేకుండా పోలా, కొంచెం కొంచెం దొరుకుతుంది. కాబట్టి ఇవాళ రోజున కూడా అలాగే భిక్షాటన చేయండి. ఇవాళ రోజున ఎంత దొరికితే అంతే, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టవలసిన పని లేదు. ఉన్నంతలో చేద్దాం, దొరికినంతలో చేద్దాం. ఇవాళ ఏమి దొరికితే అంతలోనే చేద్దాం స్వామి అని చెప్పి ఆ భార్య చెప్పింది. సరే అదే సలహా మేరకు ఆ బ్రాహ్మడు రోజులాగానే తిథి, వారం, నక్షత్రం, వద్యం, దుర్ముహూర్తం ఇవన్నీ చెప్పుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. భవతి భిక్షాం దేహి సీతారామాభ్యాం నమః అంటూ వెళ్ళాడు. ప్రతిరోజు ఈయన చూడగానే ఏమనేవారు, అప్పుడే దగాడిదయ్యా, అప్పుడే తయారయ్యావా, అటు వెళ్ళి ఇటు వెళ్ళి చేయగాలి లేదు అని చెప్పి పంపిస్తూ ఉండేవారట. కానీ అవాళ రోజు అలా కాకుండా ఆ ఇంటికి రావయ్యా, మేము తాంబూలం ఇస్తాం, మేము దక్షిణ ఇస్తాం, ఒకలాగా స్వయం పాకం ఇస్తాం అని చెప్పి త్వరో విధంగా పిలిచి మరీ ఇస్తున్నారట. అవన్నీ కూడా ఏదో చిన్న సంఖ్య పెట్టి వెళ్ళాడు, కేసు సంఖ్య దొరుకుతుందో లేదో, అసలు ఉందో లేదో అన్నట్టుగా. బస్తాల కొద్దీ ద్రవ్యం దొరికిందన్నారు. గ్రామం గ్రామం అంతా ఇస్తే ఏమవుతుంది, విశేషంగా గోళ్ళంత ధనం లభ్యమైంది. కాబట్టి ఆ ధనం అంతా తీసుకున్నాడు, తనకు అవసరమైంది ఉంచుకున్నాడు, అవసరం లేనిది షావుకారికి ఇచ్చాడు, వ్రతానికి కావాల్సిన సామాగ్రిని తీసుకున్నాడు, బ్రాహ్మణులు పిలుచుకున్నాడు, బంధువులను పిలుచుకున్నాడు, చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నాడు. అతను అది వద్దులేమో, ఇది కోసేం లేకపోతే ఇందులో లేదనుకుంటా. ఇది ఉంటుంది పెద్దది పెట్టాం కదా, పీకేసుకోండి. పర్లేదు, పోసేయండి, ఏమవుతుంది, నిండా పోయింది, పోసేయండి, ఏమవుతుంది. బెండ్ అయితే బెండ్ అవుతుంది, అందుకంటే ఏమవుతుంది. ఓకేనా? కాబట్టి కొండంత దేవుడు కొంతమంది గ్రామం గ్రామం అంతా కూడా ఇచ్చారు. అవన్నీ తీసుకున్నాడు. ఓ షావుకారింటికి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ తెచ్చుకొని, బ్రాహ్మణులు పిలుచుకుని, బంధువులను పిలుచుకొని చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చూసుకున్నట్ట బ్రాహ్మడు.
ఎప్పుడైతే ఆ వ్రతం చేసుకున్నాడో తద్వ్రతస్య ప్రభావేన ధనవాన్ హితో భవేత్ అన్నారు. ఆ వ్రత ప్రభావం చేత ఆ బ్రాహ్మణుడు ధనవంతుడయ్యాడయ్యా అన్నారు. అడుక్కునే బ్రాహ్మణుడు ధనవంతుడు అవడం ఏంటండి? ఎలా అవుతాడు, ఎలా అయ్యాడు అని అన్నారట. అప్పుడు ఆయన చెబుతున్నారు, సలిలము కన్నా ఎదికేళ సలిలం భంగన్ అని ఉపమానం చెప్పారు. నీళ్ళు ఎక్కడో పాతాళంలో ఉంటాయిట. 100 అడుగులు 400 అడుగులు బోరు పోసారట. మోటార్ పెట్టారు, నీళ్ళు రాలేదన్నారు. అలాంటి నీరు కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటుంది, పైన ఎక్కడో ఉంటుందిట. ఆ కొబ్బరికాయ ఎక్కడెక్కడో ఉంటుంది. ఈ పాతాళంలో మోటార్ వేస్తే రాని నీళ్లు ఆ కొబ్బరికాయలు ఎవరు పోశారు? ఏ సైన్స్ వల్ల అవుతుంది అలా కొబ్బరికాయలో నీళ్లు పోయటం, కొబ్బరికాయ తయారు చేయటం? ఎవరి వల్ల కాదన్నా. మరి ఎవరయ్యా? ఆయనే, ప్రతి జీవికి ప్రాణాధారం ఆయనే కదా. అందువలన అటువంటివా ఆయన వ్రతం చేసుకుంటే ఆ బ్రాహ్మణుడు ధనవంతుడు అవడం వల్ల ఆశ్చర్యం ఏముందయ్యా అన్నారు. అందువలన అలా ధనవంతుడయ్యాడయ్యా అన్నారు. సరే, ధనవంతుడిదయ్యాడయ్యా. తర్వాత ఏమిటన్నారు? ధనవంతుడైనానని చెప్పి అహంభావం చేత కానీ గర్వంతో కానీ ఆ వ్రతాన్ని మర్చిపోవాల. స్వామివారిని మర్చిపోకుండా ప్రతి ఉన్నంతకాలము కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూనే ఉన్నాడు. అంచెల్లో వైకుంఠానికి చేరుకున్నాడయా అన్నారు. సరే, బాగానే ఉంది స్వామి. ఏదో ఈ బ్రాహ్మడు ఏదో అనుకున్నాడు, బాగుపడ్డారంటారు తప్పితే ఇందులో కష్టం ఏముందయ్యా? కష్టించిన వాళ్ళ మాట చెప్పమన్నారట. ఓ లేకపోవడం ఏమిటయ్యా? కోటాను కోట్ల మంది ఉన్నారు ఆయన భక్తుల్లో. ధరించిన వారిలో కోట్లలో కోట్లుట, ఒకళ్ళిద్దరు కాదు. ఆ కోటాను కోట్లలో ఇంకొక ఆయన వీళ్ళు చెబుతామనమన్నారు. అదే గ్రామంలో ఒక ఆయన ఉన్నాడయ్యా. అతను అడవికి వెళ్ళాలి, కట్లమొప్ప కొట్టుకోవాలి, ఊళ్ళోకి రావాలి, అమ్మాలి, అమ్మితే పావలానో 10 రూపాయలు ఇస్తే కాస్త నూకలు కొనుక్కుంటే, నూకలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర గంజి కాచుకుంటే ఆ గంజి తలో కొంచెం తాగాలి. అది ఆహారం ఆయనకి. అటువంటి వాడు అడవికి వెళ్ళాడు, కట్లమోప కొట్టుకున్నాడు, నెత్తి మీద పెట్టుకుని ఊళ్ళోకి వస్తున్నాడు. ఊళ్ళోకి వస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి, నోరు ఎండిపోతుందన్నమాట. రోహిణీ కార్తె అంటారన్నమాట. కాబట్టి అలా జరుగుతుంటే ఎక్కడైనా మంచినీళ్ళు తాగితే బాగుండు, పోస్తే ఏ తల్లైనా పోస్తుందేమో అని చెప్పి చూస్తున్నట్ట. అలా వెళుతూ ఉంటే ఒక ఇంట్లో ఇలాగే చాలా మంది అమ్మలక్కలు కూర్చుని ఉన్నారట. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు కదా, ఎవరో ఒక తల్లి కాసిన మంచినీళ్ళు పోయిదా నాకు అనుకుని ఆ కట్ల మోపుని ప్రహరీ గోడకు బయట పెట్టాడు. లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఆ ఇంట్లో ఇలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతోందిట. అదేదాకా ఉన్నాడు. తీర్థం తీసుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఈ మేళ్ళేమిటి, ఈ మెద్దెలేమిటి, ఈ కొబ్బరికాయలేమిటి, ఫోటోలేమిటి, ఈ పూజ ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది చేస్తే ఏం కలుగుతుంది అని చెప్పి అడిగాట కట్లముకునేతం. అప్పుడు ఆయన చెబుతున్నారు, ఊరు పిచ్చివాడ, ఒకనొక రోజు నాకు ఈ ఊళ్ళో మేడలు లేవు, ఈ మెద్దెలే లేవు, ఐశ్వర్యమే లేదు నాకు. మీ ఇళ్ళకి వచ్చి నేను భిక్షాటం చేసుకుంటూ ఉండేవాడిని. అలాంటి వాళ్ళకి ఇవాళ రోజున ఇట్లాంటి స్థితిలో ఉన్నానంటే ఇదంతా ఆయన ప్రసాదమేనా, ఆయన ఇందులో నాదేమీ లేదు అని చెప్పి ఆయనతో చెప్పారట. వెంటనే ఆయన కూడా అనుకున్నాడు, ఈశ్వర, నేను కూడా చాలా బాధలు పడుతున్నానయ్యా, నేను కూడా నీ పూజ చేస్తా, నన్ను కూడా చూడు, కాపాడు అని చెప్పి దండం పెట్టాడు. ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. భార్యకి పెట్టాడు. భార్య పెట్టి భార్యకు కూడా చెప్పారు, తెల్లవారితే మనంతో సత్యనారాయణ స్వామి వారి నోము నొయ్యాలి అని చెప్పాడు. సరే, బాగుంది. అమ్మాయి ఇల్లు కలిగేసింది, ముగ్గులన్నీ పెట్టింది. మర్నాడు పొద్దున్నే లేచాడు. తను ఏం చేయాలి? తన దగ్గర ఉండిపోయేటటువంటి మోపులు, కట్టెల మోపులు, పాతవి కొత్తవి మిగిలిన పోయినవన్నీ తీసుకున్నాడు. ఏం చేశాడు? ఓ బండి మీద వేసుకున్నాడు. బండి మీద వేసుకుని ఎక్కడికి వెళ్ళానయ్యా అంటే జగామ నగరే రమ్యే ధనీనాం యత్ర సంస్థిత. బాగా ధనికులు ఉండే బజారుకి వెళ్ళాక, అంటే ఉప్పూరు వారి బజారుకి వెళితే ధనికులు ఉండే వాళ్ళే కదా, కాబట్టి ఆ బజారుకి వెళితే కట్ల మోపులో అని కేక పెట్టారు. ఆ కట్ల మోపులో కేక పెడితే మేము కొంటామంటే మేము కొంటామన్నట్ట.
కాబట్టి మాకు కావాలంటున్నారట. సరే, అప్పుడు ఒక షావుకారు అతనికి ద్విగుణీకృతంగా మృత్యుంబుధనం ఇచ్చేస్త. అలా ఇస్తారా, అలా ఉంటుందా అని అడుగుతారన్నమాట కొంతమంది. మనకి తెలియదు ఈశ్వరుడు ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఇప్పించాలో, ఎవరి దగ్గర ఎలా తీసుకోవాలో ఆయనకే తెలుసు, మనకి చేత కాదు. కాబట్టి ఆ బ్రాహ్మడు, ఆ కట్టెముకునేవాడు వ్రతం చేసుకోవాలి. కాబట్టి షావుకారు మనస్సులో ప్రవేశించి ఇతను మన అవసరానికి పట్టుకొచ్చాడరా, ఇతనికి రెట్టింపుదనం ఇద్దాం అనుకున్నాడు. ఆ రెట్టింపుదనం ఇచ్చేశాడు. ఆ రెట్టింపుదనం తీసుకున్నాడు. ఇంకో షావుకారింటికి వెళ్ళాడు. వ్రతానికి కావలసిన సామాగ్రిని తెచ్చాడు. బ్రాహ్మణుని పిలిచాడు, బంధువుల్ని పిలిచాడు. చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశాట ఆయన. ఎప్పుడైతే వ్రతం చేశారో తద్రదస్య ప్రభావేన ధనవాన్ విదో భవేత్. ఆ వ్రత ప్రభావం చేత ఆ కట్టెలమ్ముకునేవాడు కూడా ధనవంతుడయ్యాడయ్యా అన్నారు. కట్టెలమ్ముకునేవాడు ధనవంతుడు అవడం విశేషం కాదయ్యా. ఇక్కడ తాను చేసిన పాపాలన్నీ ఏమన్నా ఉంటే అగ్నిహోత్రంలో దూదిలాగా భస్మం అయిపోయినాయి. అంచెల్లో వైకుంఠానికి చేరుకున్నాడయ్యా అన్నట్ట. అప్పుడు అన్నారు, అదేంటండి, వాళ్ళకు కూడా స్వర్గాలుంటాయా, వాళ్ళకు కూడా మోక్షాలుంటాయా, వైకుంఠాలుంటాయా వాళ్ళకి అని అడిగారట. అప్పుడు వారు వీరు నేను లేదు నాయన, మనసా వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆయన్ని నమ్ముకున్నారో వాళ్ళంతా ఆయన్నే చేరుకుంటారట. నేను చెప్పడంలా కథ చెబుతోంది అనమాట. గోవిందా అలా ఉండాలి. కూర్చోండి. చెప్పండి, చదవమంటారా? కౌపేనంట, ఉత్తరమా కౌపేనమా, ధన్యం పైకి వస్తుంది. ఆ పక్క తెచ్చుకోండి. ఏదే బాగానే ఉంది, అత్యంతకి వెళ్ళింది. శుభం శుభం గట్టిగా సెంటర్ పాయింట్ లో కొట్టాలి. ముందు పంచ ముందు పంచ గులాబీలు ఉన్నాయి, ఇక్కడ చామంతులు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తారు? పెద్దవాళ్ళ నుంచి పంతులు తెచ్చారు. హైదరాబాద్ లో మీరు తెచ్చారు. ఇవన్నీ కాలనీలు కూర్చేద్దాం అన్నాడు. మల్లెపూలు తీశారుగా మీరు. నాకేం లేదు. ఎవరైతే సేవ చేసుకుంటారో వాళ్ళ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నీళ్ళు చదివిన వాటి మీద భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం భద్రేణ పరియుంజామి. అమృతమస్తు అమృతో వస్తర నమసి శ్రీకాంగజ పరివార సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఉత్తరార్థం యథాభాగం నారికేల ఫలసకల కదలీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్యపానే నోపయామి. అమృతాపితానమసి ఉత్తరాభోజనం నోపయామతో వృక్షాళయామి. భగతో వృక్షాళయామి. సిద్ధాచమృతం సమర్పయామి. నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ దేవతే జాతాంజ నిత్యమానాంచ అమృత ప్రతిష్ఠితాం. అధర్వపితుం మే గోపాయ అధమన్నీళ్ళు వేయండి. అతబ్ధాయోషీతనో గోవిందా మొక్కులవాడ అనాథ రక్షక దేవాపాం దైవాన్ జగ్ధాదు. అలా అనాలి. నోరు నెప్పించేలాగా అనవాళ్ళ కదా. అదే ఫోర్త్ జనరేషన్. దివ్య సువర్ణవంతర పుష్పాన్ని సమర్పయామి. అక్షతలు వేయండి. మునిమానవుడు అంటే ఫోర్త్, మునిమానవుడు అంటే 4, మనవుడంటే 3, కొడుకంటే 2, ఆయన 1. గోవిందా ఏమంటారు? ఎవరి పిల్లని చేయించానా? నేను కాదు, మా గురుగారు ఏంటారు, ఆ పెద్దనాన్నగారు. నా ఆవిడకంటే చిన్నవాడిని నేను.
అదే మీ నాన్నగారు 60+ కానీ 70+ కాదు, అంతా 70+ వాళ్ళు. అయితే ఉప్పులూరు వాళ్ళ సంస్థానం మాదే వారసత్వంగా ఆగుతోంది. మా పెదనాన్నగారు, నేను, మా అబ్బాయి, మా మనవడు అలా వస్తున్నారు. సరే, స్కాందపురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం 2వ అధ్యాయ సమాప్త.